రమగారు నమస్తే అండి. నమస్తే చే రమగారు, అన్ని దానాల్లో కల్లా అన్నదానం చాలా గొప్పది అని విన్నాం కదండి. అయితే ఈ అన్నదానం అనేది ఎక్కడ చేస్తే, ఎవరికి చేస్తే పూర్తి ఫలితం ఉంటుంది రమగారు? ఆకలిగా ఉన్న వాడికి దానం చేయటమే అత్యద్భుతమైన అన్నదానం. ఎవడు అన్నార్తుడుగా ఉంటాడో వాడికి పెట్టిన దానం కోటి రెట్ల ఫలితాన్ని ఇస్తుంది. పాయింట్ ఇది. కాకపోతే ఇవాళ రేపు మనం అన్నదానాల విధానాలు మారినాయి. ఇప్పుడు దేవాలయాల్లో ఏ దేవాలయానికి వెళ్ళినా అన్నదానం జరుగుతుంది అంటే మనం ఏం చేస్తాం, ఓ 1000 రూపాయల అన్నదానాన్ని కట్టేస్తాం. మన మ్యారేజ్ రోజునో, బర్త్డే రోజునో, పిల్లల పుట్టినరోజుల నాడో, మామగారి తిథి నాడో చేస్తాం కదా. నాయనమ్మ పేరు మీదో ఎవరో ఒకరి పేరు, వాళ్ళ తిథి నాడు, వాళ్ళ నక్షత్రాన్ని నాడు చేసేలాగా ఆ రోజు నక్షత్రానికి ఆ గుడికి వచ్చిన వాళ్ళు తినిస్తూ ఉంటారు. ఇది ఒక పందా అలవాటైంది. కొన్ని దేవస్థానాల్లో నిత్యము అన్నదానం ఉంటుంది. ఓ గురువారం ఓ శుక్రవారం కాకుండా నిత్యము భోజన సదుపాయం ఉంటుంది. గుడికి వెళ్ళిన ప్రతి భక్తుడు భోజనం చేయొచ్చు. ఆ వేళకి అంటే ఇప్పుడు అన్నార్తుడు అంటే అన్నం అస్సలు లేక అలమటించేవాడనే కాదు, వేళకి భోజనం. మధ్యాహ్నం 2 అయ్యేసరికల్లా భోజనానికి వెతుక్కుంటాము. ఏ ప్రాణైనా ఆహారపు వేళకి ఆకొన్నట్టే కదా. అంతే. ఆ వేళలో పెట్టినా కూడా భోజనం అన్నదాని ఫలితాన్ని ఇస్తుంది. 2ంటికి ఫుడ్ దొరకలేదు, 3 అయిపోయింది, ఎక్కడా దొరకలా, ఒక చిన్న కాకా హోటల్ కనపడిన అమ్మాయి అన్నదాత సుఖీవేవా అని అందులోకి వెళ్ళిపోతాం మనం. ఆ వేళకి పడిపోవాలి తిండి. సో ఆ ఫలితం దక్కుతుంది, అది కూడా మంచిదే. కాబట్టి మనం దేవాలయాల్లో కట్టేది ఇవన్నీ కూడా ఫలితాన్నే ఇస్తాయి. అయితే ఇప్పుడు దీని మీద ఏమిటి నీ ప్రశ్న? నా ప్రశ్న ఏంటంటే, ఇప్పుడు వినాయక చవితి ఉంది, ఏం చేస్తాం, సహజంగా ఒకరోజు అన్నదానం పెట్టుకుంటాం. అపార్ట్మెంట్స్ అయితే అపార్ట్మెంట్స్, లేదా అందరం కలిస్తే కుటుంబ సభ్యులు కావచ్చు, అందరూ కావచ్చు, లేదా ఎవరూ లేని వారికి మీరు అన్నట్లుగా అన్నం కోసం ఎదురు చూసేవారికి అన్నం పెట్టడం, ఆకలి కోసం ఎదురు చూసేవారికి. ఇక్కడ మనకి సేమ్ ఫలితం ఉంటుందా, అక్కడ ఉంటుందా అనేది నా అనుమానం. దానం అన్నం ఎక్కడైనా ఒకే ఫలితాన్ని ఇస్తుంది. ఒకటి ఎక్కువ సంతృప్తినిస్తుంది. సంతృప్తి మనకు అది కావాలి కదా. మనకు కావాల్సింది ఏంటి? సంతృప్తి. అంతే. మనకు సంతోషం. ఇప్పుడు ఏ అనాథ శరణాలయాల్లోనూ వాళ్ళకి భోజనం ఉంటుంది, కాకపోతే షడ్రసోపేతంగా ఉండకపోవచ్చు. ఆ షడ్రసోపేతమైన భోజనం పెట్టి వాళ్ళందరూ సంతోషంగా తిండి, అది చూస్తే మనకి ఎట్లా మనకు మనస్సు నిండిపోతుంది. మనకు కావాల్సింది అది. ఫలితం అంటావా, దాన ఫలితం ఒకటే రకమైన ఫలితం. చచ్చిపోతాడు, మన అన్నాన్ని తీసి పెడతాం ఒక్కొక్కసారి, అది జరుగుతుంది. ఇవాళ రేపు మనం చేయట్లేదు, పాత కథల్లో కనపడుతుంది. తన అన్నం మానుకుని దానం చేయటం. అవునవును, అది మహాద్భుతమైన ఫలితాన్ని ఇస్తుంది. అంటే ఇప్పుడు దాన్ని చేయగలిగేవాడు ఎవడూ లేడు. మంది మానుకుని పక్కవాడికి ఎందుకు పెడతాం మనం? అంతే కదా. ఏదైనా ఫ్రెండ్ అయితే సగం సగం పంచు తింటాం, ఒక ముద్ద తక్కువ తింటాను అంతే. ఉన్న దాంట్లోనే ఓ ముద్ద నీకు వేస్తామని 4 తినేటప్పుడు ఒకటి ఎక్స్ట్రా వస్తే తలా ఓ ముద్ద తగ్గించుకుని వాళ్ళకి పెడతాం. ఇది వరకు ఎవరైనా సడన్ గా ఇంటికి వస్తే ఇంట్లో ఉన్న అమ్మ వాళ్ళు అన్నం తినకుండా వాళ్ళకి పెట్టేసేవాళ్ళు. ఎవరన్నా వస్తే సడన్ గా, అదే ఇప్పుడు అసలు ఏమో అన్నం తినకుండా అని నేను మాత్రం అనుకోవట్లేదు జయ, నాకు తెలిసి. నేను చూసాను అమ్మగారు, మా ఇంట్లో ఎవరన్నా గబుక్కున వస్తే గనక అమ్మ భోజనం చేసేవాళ్ళు కాదు, పెట్టేసేవాళ్ళు. నాకు తెలిసి అయితే తలా ఒక ముద్ద, పెరుగన్న ఒక ముద్ద తగ్గించుకుంటే మనిషి భోజనం వచ్చేస్తుంది. 10 మంది ఉన్న ఇళ్లలో ఇలా జరుగుతుంది కదా. అది పెద్ద అంటే ఇది తప్పు కాదు, ఎక్కువ కాదు, అది కాదు, తక్కువ కాదు. రాత్రిపూట లేట్ నైట్ కరెక్ట్ గా వచ్చిన మనిషికి భోజనం, ఇంకా వాళ్ళు బయటకు వెళ్ళినా వాళ్ళకి భోజనం లభించదు. ఇవన్నీ దాన ప్రక్రియ కిందకే వస్తాయి. మనం ప్రక్రియ అని పెద్ద పదం వాడక్కర్లేదు. కానీ ఆహారపు వేళకి ఒక జీవి ఎవరైనా సరే, మన చుట్టం పక్కం కాకర్లేదు, దారిపోయే వాళ్ళైనా సరే, మన వాళ్ళే అవ్వక్కర్లా, వాళ్ళకి ఆ వేళకి ఒక ముద్ద పెడితే అది భగవంతుడి అంశం ఉన్నట్టు మనలో. శివుడే కదా అందరికి అన్నం పెట్టేవాడు. అన్నపూర్ణేశ్వరే వేళకి అన్నం పెడుతుంది అందరికి. ఆ వేళకి ఆవిడ వాళ్ళ అన్నం మన ఇంట్లో పెట్టించింది. అలా ఇట్లా జరుగుతుంది, బాగానే ఉంది. అయితే మనకి సాధారణంగా ఈ సంతర్పణలప్పుడు భోజనాలు, సరదా భోజనాలప్పుడు కనుక మనం కంట్రిబ్యూట్ చేస్తే ఈ దానం చేసిన ఫలితం వస్తుందా రాదా అన్న ఆలోచన ఉంటుంది. ఇది దానంగా కాకపోయినా భోజనం పెట్టాం కదా, భోజనం పెట్టాం కదా, భోజనం పెట్టిన ఫలితం తప్పకుండా వస్తుంది. మనం ప్రతి చోట చూస్తాం దాన్ని. అన్ని ఈ మన వినాయక చవితి పందిళ్లలోనూ భోజనాలు, శ్రీరామ పందిళ్లలోనూ భోజనాలు బాగా కనపడతాయి. దసరాలు, ఈ శరన్నవరాత్రులప్పుడు కూడా దేవాలయాల్లో భోజన సదుపాయం ఉంది, లేకపోతే అన్నదానం జరుగుతుంది, సంతర్పణ జరుగుతుంది, ఇలా రాసారు, సమారాధన జరుగుతోంది కదా. సమారాధన, ఈ సమారాధన అంటే అందరికీ ఒకటే రకమైన ఆరాధన. అంటే
ప్రతి జీవిలోని ఉన్నటువంటి వైశ్వానరాగ్ని అంటారు, పొట్టలో ఉన్న అగ్ని, ఆ అగ్ని రూపంలో ఉన్న భగవంతుణ్ణి అర్చించటం. ఆ అగ్ని రూపంలో ఉన్న భగవంతుడికి ఏమిటి ఇవ్వవలసింది? ఆహారమే. అంతే. సమయానికి అది ఎప్పుడు ఆకలిస్తుందో అప్పుడు అన్నం పెట్టడం. ఆ వేళకి అన్నం పెడితే భగవంతుణ్ణి అర్చించినంత ఫలితం లభిస్తుంది. అది పక్కింట్లో పక్కవాడికి పెట్టామా, వెనకవాడికి పెట్టామా, పేదవాడికా ధనికుడుకా అని కాదు. మీరు అన్నట్లుగా పేదవాడికి పెట్టామనుకోండి, ఎక్కువ తృప్తి మనకి పోనీలే, పాపం వీడికి అన్నం లేదు ఇవాళ ఈ పూట మన ఇంట్లో వాడు అంటాడు, బాబు 3 రోజులైంది అన్నం తిని, ఇవాళ నీ చేతితో పట్టాడు అన్నం తిన్నా, సంతోషంగా ఉన్నాను నేను. వాడన్న ఆ మాట మనని సంతోషపెడుతుంది. అంతే. ఎన్నాళ్ళు అయిందోనమ్మా మజ్జిగ పోసుకుని అన్నం తిని. చాలా మంది అంటారు ఊళ్ళల్లో మజ్జిగలు దొరకవు, ఎండాకాలం చాలా బాధపడతారు. ఇప్పుడు లేదు, ఇదివరకటి కాలంలో ఉండేది. ఎందుకు రమ్మగారు? ప్రతి ఒక్కరికి పాడి ఉండేది కదా. పాడి ఉంటే ఎండాకాలం పాడి తగ్గిపోతుంది. వర్షాల్లో కూడా ఈ మన దాన్ని ఏమంటారంటే మాసూళ్ళప్పుడు పిచ్చిగా దోమలు పాలు తగ్గిపోతాయి గొడ్లకి. అది ఎప్పుడు అంటారంటే ఊడుపులప్పుడు, అప్పుడు బాగా దోమలు ఉంటాయి. నీరు ఉంటుంది, ఇవక ఎక్కువ ఉంటుంది చేలల్లో, ఇవక ఎక్కువ ఉండి పిచ్చి దోమలు. ఆ దోమలకి అసలు గుడ్లు పాలు ఇవ్వవు, పాలు తగ్గిపోతాయి. ఆ కేంద్రాన్ని పోసే పాలు బలవంతంగా పోయవలసిన పాలు పోస్తారు పాపం. ఏవో కొన్ని వతనగా పోయవలసిన ఇళ్లల్లో పాలు తగ్గిపోతాయి. అదేలేండి. మజ్జిగలు పల్సలు చేసుకోవాలి. ఏమిటి బోల్డ్ అని గొడ్లు ఉండే మా ఇంట్లో కూడా వచ్చేది, పెరగలేదు ఇవాళ మజ్జిగ ఎందుకంటే పాలు తగ్గిపోయినాయి అని అలా చెప్పేవాళ్ళు. ఇప్పుడు అలాంటప్పుడు ఎండాకాలం ఎవరిళ్లలో చెంబులు గిన్నెల నిండా మజ్జిగలు ఉంటాయి? ఉండవు కదా. మజ్జిగలు ఉండవు. మజ్జిగ పోసుకుంటే మజ్జిగ లేదు నాయన అని చెప్పేసేవాళ్ళు. చల్లంటే నీళ్ళగా ఉండేది. ఎన్నాళ్ళు అయిందమ్మా చిక్కటి మజ్జిగ పోసుకుని అన్నం తిని. అంటే ఇప్పుడు ఎండ వెళ్ళేటప్పుడు ఎవరైనా వస్తే ముష్టి వాళ్ళు వచ్చారనుకో, అన్నం పెట్టేవాళ్ళు. వాడు కొబ్బరి చెట్టు కింద కూర్చుని 2 బాదం ఆకులు కుట్టుకుని చక్కగా కూర పచ్చడి వేసుకుని, మా ఇళ్లలో పప్పులు ఎక్కువగా ఉండేవి, పప్పు ఎక్కువ, పప్పు కూర వేసుకుని అన్నం దీన్ని మజ్జిగ పోసుకుని, అబ్బా మజ్జిగమ్మా చిక్కటి మజ్జిగ ఏం గొడ్డమ్మా అని అడగటం. వచ్చి ముష్టి వాళ్ళు నిజంగా గొడ్లను చూసి అంటే ఈ పాలు ఇది అని తెలుసుకోవడం. మళ్ళీ గేదెలు ఉన్నాయమ్మా మన దగ్గర, పాలు చిక్కగా ఉంది, మజ్జిగ చిక్కగా ఉంది. అప్పుడు వాడి ఇచ్చే సంతోషం చూసావా, సంతృప్తి చాలా పెద్దది. అతని మాట చూస్తే చాలు మనకి. ఆ వచ్చిన వ్యక్తి హాయిగా అతను సంతోషంగా తిని, నేరేటి మీ చేత్తో తిన్నానమ్మా మళ్ళీ ఇప్పుడు వచ్చే అన్నం తినడానికి అంటే అసలు అది ఎట్లా ఉంటుంది, కొండెక్కినట్టు ఉంటుంది మనకి. అనుభవిస్తేనే తెలుస్తుంది. ఈ మామూలుగా అందరం కలిసి భోజనాలు చేసేటప్పుడు మనకు అదొక క్యాజువల్ థింగ్గా ఉంటుంది, మనకు తెలియదు. మనం శరణాలయాల్లో అసలు అన్నార్తులుగా ఉండే వాళ్ళకి అక్కడ అన్నం పెడితే మనకు ఒక సంతోషం కలుగుతుంది. దానివల్ల ఏమవుతుందంటే మళ్ళీ చేద్దాం అనిపిస్తుంది. జయ, అవునండి, ఇంకా చెయ్యాలి ఇట్లాంటివి. అవును పాపం, ఇలా ప్రతిసారి చేద్దాం, ప్రతి పండక్కి చేద్దాం. మన వాళ్ళు ఎవరికైనా ఇక్కడ ఫలానా చోట వీళ్ళు కొంత చిన్న గ్రూప్ ఉంది, ఓ 15 మంది పిల్లలు ఉన్నారు అంటే మన వాళ్ళు కూడా అక్కడికి వస్తున్నారు అనుకో, అవన్నీ మనకి సంతోషాన్ని ఇస్తాయి. ప్రధానమైనది ఏంటంటే ఆత్మసంతృప్తి. నేను ఒక దానం చేస్తున్నా, ఒక మంచి పని చేస్తున్నా, ఒక సహాయం చేస్తున్నాను అనేది, ఆ తృప్తి కోసమే ఇలా ఈ పద్ధతిని ప్రవేశపెట్టారు మన వాళ్ళు. పాత పద్ధతి కదా ఇది. ఇక మెల్లిగా మనం అట్లా చేస్తుంటే ఏమవుతుంది, మనలాంటి వాడే వీడు కూడా, వీడికి మాత్రం అన్నం ఎందుకు ఉండకూడదు అని అనిపించద్దు. అప్పుడు మనకి సహాయం చేసే గుణం పెరుగుతుంది. పిల్లలకి నేర్పిస్తే అవి ఇంకా ప్లస్ అవుతాయి. ఎక్కడైనా సమారాధనలో మన డబ్బులు కూడా పెడితే మంచిదే, అదేం తప్పేం కాదు. అదంతా కూడా దానం కిందే మంచి ఫలితాన్నే ఇస్తుంది. ఇది ఇచ్చే సంతృప్తి, అది ఇచ్చే ఫలితము 2 సమానం కాదు. ఇది ఎక్కువ, ఇది మనం బాగా ఫీల్ అవుతాం కదా. సో ఈ ఫీలింగ్ కోసమని ఇలాంటివి చేయాలి. రైట్. ఫలితం కోసం అన్ని రకాలు చేయొచ్చు. ఎక్కడికైనా దేవాలయానికి వెళ్ళి మీరు జ్ఞాపకం పెట్టుకోండి, ఒక మాట చెప్పండి. దేవాలయాలకు వెళ్తాం, అర్చక స్వామికి వేస్తాము, హుండీలో వేస్తాము. ఇక్కడ భోజనం ఉంది అంటే, ఇలా నిత్యాన్న దానం జరుగుతుంది అంటే కనీసం ఒక 100 రూపాయలైనా అక్కడ కట్టండి. పెద్ద పెద్ద అమౌంట్స్ కట్టగలిగే మహానుభావులు మంచిదే. మామూలు వాళ్ళు కూడా ఓ పిల్లాడి పేరుతోటో, పిల్లల పేరుతోటో ఒక మాట అనుకుని బర్త్డేకో ఇంకోటో, వాళ్ళ డేట్లు కూడా ఏ డేట్ని చేయము అని కూడా అడుగుతారు. సింపుల్ అన్నదానం జరుగుతుంది కొన్ని చోట్ల అయితే. ఓ 2 రొట్టెలు, ఓ పల్చటి కూర, కొంచెం సాంబారు, కొంచెం మజ్జిగాన్నం. మధ్యాహ్నం వేళకి ఇంకేం దొరకపోతే అదే కదా అమృతం. మరి ఇంకో 10 కిలోమీటర్లు దిగాని ఏమీ దొరకదు, పోన్లో ఇదే తినేద్దాం అనుకుంటారు. అవును, అసలు ఆ టైంకి ఎవరికైనా అన్నం పెట్టేందుకు మన 100లో 1 పావలా ఖర్చు అయినా అది మనకి ప్లస్. అద్భుతం నమ్మగారు. కాబట్టి ఎక్కడ దేవాలయంలో ఇది ఉంది అంటే మీరు అక్కడ భోజనం చేసినా చేయకపోయినా కాంప్రమైజ్ కావద్దు. ఒక్క 100 మినిమం 100 రూపాయలు, తర్వాత మీ శక్తి మీ ఓపిక అంతే.
నమస్తే అండి. నమస్తే జయ.